హలో అండి, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మేము కూడా బాగున్నాము. ఈరోజు ఖుషి కోసం నేను చాలా టేస్టీగా యమ్మీగా లస్సీ అయితే చేద్దాం అనుకుంటున్నాను. చాలా టేస్టీగా మంచి క్రీమీ స్ట్రక్చర్తో అయితే ఈ లస్సీ వస్తుందండి. చాలా టేస్టీగా ఉంటుంది. వీడియో లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి. నచ్చినట్లయితే మీరు కూడా ఒకసారి ఇంట్లో ట్రై చేయండి. దీనికోసం నేను ఒక కప్పు కర్డ్ అయితే తీసుకున్నానండి. కర్డ్ వచ్చేసి మనకి కూల్గా ఉండాలి. అలానే పూర్తిగా పులిపెక్కిన కర్డ్ కూడా తీసుకోకూడదండి. కర్డ్ వచ్చేసి మనకి కొంచెం చప్పగానే ఉండాలి. అప్పుడే లస్సీ చాలా టేస్టీగా ఉంటుంది. అండ్ మనం షుగర్ కూడా యాడ్ చేస్తాం కదండి, బ్యాలెన్స్ అవుతుంది పులుపుకి స్వీట్కి కూడా. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని మనం ఈ కర్డ్ అయితే వేసేసుకోవాలండి. తర్వాత కొంచెం షుగర్, ఒక ఇలాచి, 4 వరకు జీడిపప్పులు తీసుకున్నాను. క్యాష్యూస్ వచ్చేసి ఆప్షనల్ అండి, మీకు కావాల్సి వస్తే వేసుకోవచ్చు, లేకుంటే లేదు. ఇప్పుడు దీన్ని మంచిగా బ్లెండ్ చేసుకోవాలండి. ఇప్పుడు మిక్సీ పట్టిన లస్సీ వచ్చేసి నేను గ్లాస్లోకి వేసుకుంటున్నాను. చాప్ చేసి పక్కన పెట్టుకున్న క్యాష్యూస్ వచ్చేసి కొన్ని వేసుకుంటున్నానండి. అలాగే డ్రై కోకోనట్ పౌడర్ అయితే వేస్తున్నాను, చాలా టేస్టీగా ఉంటుంది. అండ్ కొద్దిగా బూస్ట్ అయితే వేస్తున్నానండి. మీకు కావాల్సి వస్తే మీరు ఎక్స్ట్రా డ్రై ఫ్రూట్స్ అలాగే డేట్స్ కూడా యాడ్ చేసుకోవచ్చు అండి. చాలా టేస్టీగా ఉంటుంది లస్సీ. మంచి క్రీమీ స్ట్రక్చర్తో చాలా టేస్టీగా వచ్చింది కదండి, చాలా బాగుంటుంది. ఒకసారి మీరు కూడా ఇంట్లో ట్రై చేయండి. మీకు నచ్చితే ఇందులో బనానా కూడా యాడ్ చేసుకోవచ్చు అండి. మిక్సీ పట్టినప్పుడే బనానా వేసుకోవాలి. చాలా టేస్టీగా లస్సీ అయితే రెడీ అయిపోయిందండి. వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నా వీడియో ఇంకొంతమందికి రీచ్ అవుతుందండి. అలాగే నేను పోస్ట్ చేసే ప్రతి వీడియో మీ వరకు కూడా వస్తుంది. కొత్తగా మన ఛానల్ ఎవరైనా చూస్తున్నట్లుగా అయితే ఒకసారి ప్రీవియస్ వీడియోస్ కూడా వాచ్ చేయండి, మీకు ఖచ్చితంగా నచ్చుతుంది. నచ్చినట్లయితే మీకు తెలిసిన వాళ్ళకి కూడా షేర్ చేయండి. మీరు సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసుకోవడం వల్ల నాకు ఇంకా ఎంకరేజ్మెంట్గా ఉంటుందండి. ఇంకొన్ని మంచి మంచి వీడియోస్ అయితే అప్లోడ్ చేయడానికి ట్రై చేస్తాను. ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకున్న వారికి అలాగే వీడియో చూస్తున్న వాళ్ళకి కూడా థ్యాంక్ యూ సో మచ్ అండి. మీ సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్ ఎప్పుడు ఇలానే ఉండాలని కోరుకుంటున్నానండి. వ్లాగ్ నచ్చిందని అనుకుంటున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ ఆల్.